మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1న కాల్పుల విరమణను పాటించి ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని ప్రకటించింది. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని లేఖలో పేర్కొన్నారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాలోని మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రతిపాదనపై 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ ప్రతిపాదిత మార్పులపై సంబంధిత ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు వ్రాతపూర్వకంగా తెలపవచ్చని, అభ్యంతరాలు ఆంగ్లం లేదా తెలుగులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటైన 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామని అన్నారు. నిడదవోలు పట్టణంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సరైన కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్దామన్నారు. తద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో తొలుత రాజమహేంద్రవరం, కడియం సమీప ప్రాంతాలు ఉంటే సంబంధిత డిపిఆర్ను మార్పించి నిడదవోలును అందులో అంతర్భాగం చేయించాలని, తద్వారా స్థానికంగా ఉన్న నంగాలమ్మ, కోటసత్తమ్మ తల్లి ఆలయాలను, బోటింగ్, వేసైడ్ రెస్టారెంట్ తదితర పర్యాటక ఇతర ప్రదేశాలను 3 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఓబీ పూర్తయ్యేందుకు జలవనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ దొరకడం అదృష్టమని అభివర్ణించారు. జిల్లాలో డిసెంబర్ 4వ తేదీ వరకు స్కూల్ బస్సుల తనిఖీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో 2000కు పైగా బస్సులను 4 ప్రత్యేక బృందాలు ఉదయం, సాయంత్రం సమయంలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్, సీటింగ్ కెపాసిటీ, అనుమతులు, అత్యవసర నిష్క్రమణలు, ఎస్కేప్ హచ్, అత్యవసర విండోలు, ఫైర్ డిటెన్షన్, అగ్ని నిరోధక వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, స్పీడ్ గవర్నర్ పనితీరు, ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ నివేదికలను పరిశీలిస్తారని వెల్లడించారు. జిల్లా రవాణా శాఖ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ లోపాలు కనిపిస్తే వెంటనే సరిచేయాలని, నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని 2026 సంక్రాంతి నాటికి నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సంక్రాంతి నాటికి పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుండాలని 3 మండలాల పరిషత్ అధికారులు, నియోజకవర్గ ఇంజనీర్లను ఆదేశించారు. సంక్రాంతి నాటికి ప్రతి ఇంటికి తాగునీరు, కొన్ని గ్రామాలకు వాటర్ ట్యాంకులు నిర్మాణం, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామన్నారు. రాజమహేంద్రవరం ఈగల్ టీం ఆధ్వర్యంలో ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు ఉదయం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐ పివి సూర్యమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నివారణ మరియు సహాయం కోసం ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బి నరేష్ కుమార్, ఆర్ రవికుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.